నిజామాబాద్ జిల్లా స్కూలు తల్లిదండ్రులకి నమస్కారం. ఈ ఆధునిక ప్రపంచంలో స్కూలు విద్యార్థి ఇంటర్మీడియట్ తర్వాత రాణించాలి అంటే స్కూల్ స్థాయిలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. ముఖ్యంగా విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటేనే జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి, మెడికల్, ఒలింపియాడ్, సివిల్ మొదలగు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో రాణించగలడు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే విద్యార్థికి ఉదయం రెగ్యులర్ స్కూల్ స్టడీ ఉండాలి, మధ్యాహ్నం నిజమైన ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుపై ఎంసెట్ ఐఐటిలో నిష్ణాతులైన లెక్చరర్స్ తోటి చిన్న విద్యార్థులకి స్కూల్ విద్యార్థులకి చెప్పించినప్పుడే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతాడు. అంటే ఈ విధంగా చెప్పించినప్పుడే మన విద్యార్థి కూడా మెట్రోపాలిటన్ సిటీ విద్యార్థులకు పోటీగా తట్టుకొని స్కూల్ స్థాయి నుంచే సరైనటువంటి నాలెడ్జ్ డెవలప్ చేసుకొని మెట్రోపాలిటన్ సిటీ విద్యార్థులకు పోటీగా ఇంటర్మీడియట్ తర్వాత జరిగేటటువంటి జాతీయ పరీక్షలు అయినటువంటి ఐఐటి, మెడికల్, ఒలింపియాడ్ అండ్ సివిల్ కాంపిటేటివ్ మొదలగు జాతీయ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పరీక్షలు రాసి జాతీయ స్థాయి ర్యాంకులు రాసి దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో సీటు సాధించే అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులందరూ సరైనటువంటి అకాడమిక్ కరికులం ఉన్నటువంటి ఆధునిక అకాడమిక్ కరికులం ఉన్నటువంటి స్కూల్ని ఎన్నుకొని విద్యార్థికి లక్ష్యాన్ని నిర్దేశించాలని చెప్పేసి నా మనవి. ముఖ్యంగా ఉదయం స్కూల్ ఎడ్యుకేషన్, మధ్యాహ్నం ఐఐటి మెడికల్ ఫౌండేషన్ నేర్చుకోవాలంటే విద్యార్థికి మానసిక శక్తి, ఫిజికల్ స్టామినా రెండూ ఉండాలి. మానసిక శక్తి డెవలప్ అవటం వరకు మేము రోబోటిక్స్ని ప్రవేశపెడుతున్నాం. స్కూల్ స్థాయిలోనే రోబోటిక్స్ని ప్రవేశపెడుతున్నాం. రోబోటిక్స్ స్కూల్ స్థాయిలోనే ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థికి కలిగే లాభం నెక్స్ట్ 10 yearsలో మన డైలీ లైఫ్లో 70% రోబోటిక్స్ విత్ ఏఐ ఉంటుంది. ఈవెన్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, లేకపోతే మన ప్రొఫెషనల్స్ కానీ ఏదైనా సరే ఈ రోబోటిక్స్ విత్ ఏఐ 70% మన రెగ్యులర్ లైఫ్లో ఉంటుంది. స్కూల్ స్థాయి నుంచే రోబోటిక్స్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు కాలేజీ స్థాయి వచ్చేతలకి రోబోటిక్స్లో ఎక్స్పర్ట్స్ అయి వాళ్ళ మానసిక శక్తి పెరుగుతుంది స్కూల్ స్థాయి నుంచే. అట్లానే ఫిజికల్ స్టామినా డెవలప్ అవటం కొరకు ప్రతిరోజు స్కూల్ విద్యార్థులకి ప్రతి విద్యార్థికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపల్సరీ ఆడాలి అని చెప్పేసి మా కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్లో విద్యార్థులు తెలియజేయటం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఉదయం రెగ్యులర్ క్లాసెస్, మధ్యాహ్నం నిష్ణాతులైనటువంటి కాలేజీ లెక్చరర్సే ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కోచింగ్ ఇప్పించటం, అట్లానే మానసిక శక్తి డెవలప్ చేయటం కొరకు రోబోటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, అట్లానే స్కూల్ స్థాయి నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి ఒలింపియాడ్ పరీక్షలు రాపియటం, అట్లానే ఫిజికల్ స్టామినా కొరకు మన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని పెట్టడం ద్వారా పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యి జాతీయ స్థాయిలో రాణించి మెట్రోపాలిటన్ సిటీ విద్యార్థులకు పోటీగా మన జిల్లా విద్యార్థులు కూడా తట్టుకొని జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి మెడికల్లో చదువుతూ తద్వారా సివిల్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సాధించి జీవితంలో బాగా సెటిల్ అయిపోయి మన బెస్ట్ సిటిజన్గా తయారవుతాడంటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక తల్లిదండ్రులకి నేను మనవి చేసేది ఏంటంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి అంత అకాడమిక్ కరికులం ఉన్నటువంటి స్కూల్ని స్కూల్ స్థాయి నుంచే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా మనవి. స్కూల్లో ఎప్పుడు ఇష్టపడి చదివితేనే ఈ జాతీయ స్థాయి ర్యాంకులు వస్తాయి. ఏదో కష్టపడి తల్లిదండ్రుల కొరకు చదివితే రావు. కనుక స్కూల్ స్థాయి నుంచే ఇష్టపడి చదివేటట్టు, ఇష్టపడి చదవాలంటే విద్యార్థి మానసికంగా, ఫిజికల్గా స్థిరత్వం ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. వాటి కొరకు అన్ని యాక్టివిటీస్ ఒలింపియాడ్ కరికులము నిజామాబాద్లో గత 5 సంవత్సరాల నుంచి అనేక తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థుల ద్వారా సాధించుకున్నారు. కనుక తల్లిదండ్రులు ఆలోచించి ఈ జాతీయ దృక్పథంలో ఎట్లా అయితే విద్యార్థి సక్సెస్ అవుతాడు, ఎట్లా అయితే మెట్రోపాలిటన్ పిల్లలకి పోటీగా మన పిల్లోడు కూడా జాతీయ స్థాయిలో పరీక్షలు రాయగలుగుతాడు ఇంటర్మీడియట్లో,
అనేది ఆలోచించి స్కూల్ స్థాయిలోనే మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన నిజామాబాద్ జిల్లా తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. I'm KO student. I live this moment.